ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అండ్ నా అగ్ని పరీక్ష నాతో పాటు పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లకి అండ్ మెయిన్లీ బిగ్ బాస్ BB9 ద్వారాలే నాకు ఇంత నేమ్ వచ్చింది. అట్ ది సేమ్ టైం నేను ప్రొడ్యూస్ చేయగలిగా అండ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే. అండ్ దాంతోపాటు BB జోడీ పీపుల్, ఎస్, అట్ ది సేమ్ టైం కుక్ విత్ జాతిరత్నాలు అండ్ ఇంకా స్టార్మాలో వర్క్ చేసిన వాళ్ళు అండ్ నాకు చాలామంది నా ఇన్విటేషన్ని మన నుంచి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఆడియో లాంచ్కి వచ్చి ఇంత మంచిగా నాకు సపోర్ట్ చేసినందుకు. నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను అండ్ మీరేం చేసినా ఐ విల్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ అబ్సల్యూట్లీ ఎస్ బంగారం. love you so much. Yeah. And coming to song, and mainly thanks to our music director and singer Afroz Ali, at the same time Samir Rabat garu inta beautiful song ni maaku ichinanduku, at the same time visuals and choreography best of lo best ichinanduku Chikku bro and Viju bro, thank you so much. And మేము షూట్ చేసినప్పుడు కూడా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా సరదాగా మంచిగా చేశాము. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నా. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్కి ప్రొడ్యూస్ చేసే ముందు నేను DP క్రియేషన్స్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అండ్ విచ్ ఇస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. రీసెంట్లీ మా ఫాదర్ చనిపోయారు, అది చాలామందికి తెలుసు. అండ్ చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు, మాట్లాడారు, కలిశారు. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ DP ప్రొడక్షన్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే దీన్ని ఎంత గ్రాండ్గా లాంచ్ చేశాను. ఇది సాంగ్స్ ఒకటే కాదు, ఈ DP క్రియేషన్స్లో ముందు వెబ్ సిరీస్ వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక బిగ్ స్క్రీన్లో మూవీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా ప్లానింగ్లో వర్కింగ్ ఆన్ ఇట్. వావ్. సో దానికి కూడా మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా లేకపోతే నన్ను గైడ్ చేయడానికి మీరందరూ నాకు ఎప్పుడు ఉంటారని కోరుకుంటున్నా. బికాస్ నేను ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నా, ఆబ్వియస్లీ అప్కమింగ్ కాబట్టి ఖచ్చితంగా మీ గైడెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో అండ్ కమింగ్ టు అవర్ హీరోయిన్ రీతు చౌదరి. యువర్ హీరోయిన్ ఆర్ ఎస్. యా, సో మీరందరూ మా బిగ్ బాస్లో మా ఇద్దరి బాండ్ చూశారు. సో షీ ఈస్ మై సో బిగ్ బాస్ నుంచి కూడా షీ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అఫ్ కోర్స్ మీరందరూ కూడా ఉన్నారు. అండ్ వీ బికేమ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. అండ్ మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బాండ్. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ సాంగ్ కూడా బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ మా ఇద్దరిని చూస్ చేసుకున్నారు. అండ్ మేము సాంగ్ విన్నాం, చాలా బాగా అనిపించింది, చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ తర్వాత వేరే రీతు కూడా బాగా నచ్చింది, రీతు చేద్దాం అనుకుంది. తర్వాత రీతుకి ఎవరికి నేనే చేద్దాం అనుకుని నేనే చేశాను. సో అన్నీ బాగా కలిసి వచ్చినాయి. అండ్ ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్ట్, మా రిలేటివ్స్ సపోర్ట్ కూడా నాకు చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ మై మదర్ ఇక్కడే ఉన్నారు. షీ ఈస్ వెరీ ఇన్నోసెంట్, ఆమెకి ఏమీ తెలీదు, ఏం చూపించినా నవ్వుతుంది, బాగుంది అంటది. మమ్మీ ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. అండ్ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ నాగార్జున సార్కి చెప్పుకోవాలి. ఎందుకంటే సాంగ్ సార్ లాంచ్ చేశారు, చూసారు, చాలా బాగుందని చెప్పారు. అప్పుడే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అట్ ది సేమ్ టైం నాగార్జున సార్తో పాటు ఉప్పలపాటి శ్యామలాదేవి గారు కూడా మా ప్రోమో అయితే లాంచ్ చేశారు. వెరీ స్వీట్ మాట. వాళ్ళు మమ్మల్ని కలిసి మాకు కొంచెం టైం ఇచ్చి చూసి చాలా బాగుందని అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్ గారికి. అట్ ది సేమ్ టైం శ్యామలాదేవి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీ ఈస్ మై మామ్, ఉప్పల పద్మ. మా మమ్మీకి నవ్వడం తప్ప ఇంకేమి రాదు చెప్పాలంటే. మీరు ఏమి క్వశ్చన్స్ అడగండి ఆమె అంటారు అంతే. అండ్ అఫ్ కోర్స్ ఇంకా మై బ్రదర్ ఆల్సో ఈస్ దేర్. అండ్ మా రిలేటివ్స్ కూడా ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ టైం కూడా తక్కువ ఉంది, అందరినీ పిలవాలని ఉంది, బట్ పిలవలేని పరిస్థితి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. కంగ్రాచులేషన్స్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. యా, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ చైతు, హోస్ట్ చేస్తున్నందుకు. దిస్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈ బంగారం మెయిన్లీ నేను చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ ఈ బంగారం కోసమే. ఇఫ్ నాట్ ఐఎమ్ సారీ అఫ్రోజ్. యా, అండ్
ఏం చెప్పాలో తెలియట్లేదు, బట్ నా లైఫ్లో నా బంగారం మా అమ్మ అండ్ నా ఫ్యామిలీ తర్వాత ఈ పార్ట్ ఆఫ్ ఈ సాంగ్ తర్వాత, ఈ సాంగ్ అయిన కొన్ని డేస్ తర్వాత ఐమ్ లైక్ కొంచెం నాకు ఇంకొకళ్ళు ఇంకెక్కువ బంగారం అయ్యారు. సో ఐ వాంటెడ్ టు కాల్ దట్ బంగారం ఆల్సో హియర్. ఓ నాట్ మీ నాట్ యూ. ఓకే. యా, దట్ అంటే నాకు ద మోస్ట్ క్లోజెస్ట్ పీపుల్ దే హీల్డ్ మీ సో మచ్ ఫర్ దట్. అందుకు అండ్ yes, please join your hands together. Welcome. నో, ఆయన కూడా కాదా, అవినాష్ కూడా కాదా? యా, ఐ వాంటెడ్ టు కాల్ మే కాల్ తనుజ పుట్టస్వామి and Akhil Sarthak and Nisarga Gowda. So please come because these 3 people are literally unnaru. నాకు ఈ బంగారం తర్వాత అంటే నేను కొంచెం ఐమ్ నాట్ వెల్, బట్ దిస్ 3 పీపుల్ దే హీల్డ్ మీ సో మచ్. సో ఐ రియలీ వాంట్ దెమ్ టు బీ హియర్ బికాజ్ మన లైఫ్లో ఫ్రెండ్స్ అనే పార్ట్ చాలా ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు మనం గ్రో అవ్వడానికైనా లేకపోతే మనం స్ట్రాంగ్గా ఉండడానికైనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ this means a lot. Please come here, Akhil, Tanuja and Nisha. Please. Can we have Nisha garu and Tanuja garu and Akhil Sarthak garu please join us? And alane na koti friend Kalyan Padala and na bestest friend Emmanuel. Yes. ఆయనే షాక్ అవుతున్నాడు. అండ్ నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇంకా చిన్నప్పటి నుంచి అలా లాంటి ఫ్రెండ్ అమర్దీప్ చౌదరి. అలానే ఇంకా పక్కన మా కొండ తేజ. సో ఏ రాబే. ఓకే రీతు, ఎనియో అందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి లెట్స్ డూ సంథింగ్. ఓకే, లెట్స్ కాల్ ఆల్ అవర్ ఫ్రెండ్స్, అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మై లవ్లీ హ్యాండ్సమ్ హంక్ అవినాష్. యా. సో ఇప్పుడు నేను బంగారం గురించి మాట్లాడతాను. ద ఓన్ అండ్ ఓన్లీ బంగారం, పవన్ బంగారం. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఫర్ చూసింగ్ మీ ఇన్ దిస్ సాంగ్. అండ్ దిస్ బాండ్ ఈజ్ లైక్ ఫర్ ఎవర్. ఇంకా ఎలా అంటే ఏం చేయలేము, కొట్టుకున్నా తిట్టుకున్నా అలా ఉండిపోవాల్సిన బాండ్. లైక్ ఒక ఫ్యామిలీ లాగా. మన ఫ్యామిలీలో ఇప్పుడు మదర్, ఫాదర్, బ్రదర్ లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళకి మనకి ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఇంకా ఫర్ ఎవర్ ఇట్స్ లైక్ ఎ బ్లడ్ బాండ్ లాగా. వీఆర్ బ్లడ్ ఫ్రెండ్స్ లాగా. సో ఫర్ ఎవర్ వీఆర్ గోనా బీ దిస్ రివాన్ అండ్ దిస్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఐ వాంట్ హిమ్ టు బీ మోర్ సక్సెస్ఫుల్. అండ్ ఈ బంగారం పెరుగుతూనే ఉంటుంది బంగారం లాగా. సో ఎప్పుడూ తగ్గిపోదు. దట్స్ మై బంగారం. థ్యాంక్ యూ. లవ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్ రీతు. అండ్ ఎస్, జాయినింగ్ అస్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అయితే కనుక వి గోనా హ్యావ్ దట్. అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ కాజల్ అగర్వాల్ ప్లీజ్. యా, యాక్చువల్ బంగారం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతి దానికి రెస్పాండ్ అయితే ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది కాజల్. నాట్ జస్ట్ ఇదే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరిని సపోర్ట్ చేసే ద ఓన్లీ బంగారం కాజల్. అండ్ నా కోసం బాంబే నుంచి వచ్చిన సిరి. యా, అందరూ కూడా జాయిన్ అవుతున్నారు రీతు. థ్యాంక్ యూ సో మచ్. ఇమాన్యుయల్ తనజ ఒక స్టెప్ వేయాలి. వీడు సైడ్కి చెప్పాడు, అన్న చెప్పండి నాన్న. ఏయ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. బయట రెయిన్ పడుతున్నా కూడా అందరూ వచ్చి మా డెమోని రీతుని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్, రీతు నా ఫ్రెండ్ అయినప్పటికీ నేను మనస్ఫూర్తిగా డెమోన్ కోసం వచ్చాను నేను ఇక్కడికి. ఎందుకంటే నేను డెమోన్ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. మనం బేసిక్గా చాలామందిని కలుస్తూ ఉంటాం. ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం, మళ్ళీ వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం. బట్ డెమోన్ అలా కాదు. ఒక్కసారి కలిస్తే ఇంకా వాడి నుంచి షిఫ్ట్ అవ్వటం ఉండదు. వాడి దగ్గర అతుక్కుపోయి ఉంటాం. అంత మంచోడు వాడు. సో ఇలాంటి మంచోడికి ఇంకా మంచి సక్సెస్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేశాడు అని తెలియగానే నాకు ఫస్ట్ కోపం వచ్చింది. ఎరా ఎందుకు చేసావు, ఇప్పుడిప్పుడే కదా సంపాదించుకుంటున్నావు, అమ్మను బాగా చూసుకోవాలి కదా, ఎందుకురా నువ్వు అంటే వాడు ఒకటే చెప్పాడు, అన్న మా నాన్న గుర్తుగా నేను ఏదన్నా చేయాలి అని అనుకుంటున్నాను అన్న. అలా నాలాగా కొత్తగా వచ్చే టాలెంట్ అందరిని ఎంకరేజ్ చేయడానికి నేను ఇది పెట్టాను అన్న. డీపీ స్టూడియోస్ సంథింగ్ అని పెట్టాను. సో డీపీ క్రియేషన్స్ అని పెట్టాను. మా నాన్నగారి కోసం ఇది చేస్తున్నానన్న అని చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు మా అమ్మ కడుపును పుట్టకపోయినా కూడా నా సొంత తమ్ముళ్ళలాగా వీడు. సో థ్యాంక్ యూ సో మచ్. సో డెమోన్, నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి, ఒక పెద్ద హీరో అవ్వాలి, ఇదే స్క్రీన్లో నీ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీతు, ఆల్ ద వెరీ బెస్ట్. నీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి. సో
ఏదేమైనప్పటికీ ఈ సాంగ్ మంచిగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే మీరు కూడా బాగా సపోర్ట్ చేసి మా వాళ్ళిద్దరిని మంచిగా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఓవర్ టు. థ్యాంక్ యూ. కొంచెం ఓవర్ అయింది. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ తనుజ గారు, ఇమాన్యుయల్, పవన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఎస్. యా, కళ్యాణ్ గారు. రైట్, వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం బికాస్ నెక్స్ట్ స్క్రీనింగ్ రెడీగా ఉంటుంది కాబట్టి, లేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వస్తున్న గెస్టులందరూ కూడా క్విక్గా మీ విషెస్ రీతుకి, డెమాన్కి ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ముక్కు అవినాష్ టు ప్లీజ్ జాయిన్ అస్. అవినాష్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ సుమన్ శెట్టి గారు టు ప్లీజ్ జాయిన్ అస్. చేతు మాట్లాడమన్నావు, మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బంగారం ఈ సాంగ్ చాలా బాగుంది. నేను ఇంతకుముందు చూశాను అండ్ మళ్ళీ చూడడం జరిగింది. విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బంగారం అండ్ డెమోన్ అండ్ రీతు. కంగ్రాచులేషన్స్, సాంగ్ చాలా బాగుంది. మీ ఇద్దరు పేరు చాలా బాగుంది. మీ ఇద్దరు కలిసి పెద్ద మూవీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో కమెడీ నేను చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అండ్ మీడియా వాళ్ళు ప్లీజ్ డూ సపోర్ట్ బంగారం టీం అందరికీ. అఫ్రోజ్ అలీ చాలా అద్భుతంగా పాడతాడు పాటలు. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవినాష్. సుమన్ శెట్టి గారిని ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ సుమన్ శెట్టి అన్నట్టు ప్లీజ్ జాయిన్ అస్. ఆల్రైట్, మూవింగ్ ఆన్, రిక్వెస్టింగ్ కాజల్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సాంగ్ అయితే అద్దరిపోయింది. కంగ్రాచులేషన్స్ రితు అండ్ డిమోన్, పవన్. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ స్టోరీల్లో, స్టేటస్ల్లో పెట్టండి ఈ సాంగ్. అండ్ వాళ్ళని కూడా నచ్చితే షేర్ చేయమని చెప్పండి. సాంగ్ అయితే అద్దరిపోయింది కాబట్టి 100% వాళ్ళు కూడా చూసిన వాళ్ళు షేర్ చేస్తారు. సో డోంట్ ఫర్గెట్, మీరు ఫస్ట్ షేర్ చేయండి, ఆ తర్వాత అందరినీ షేర్ చేయమని చెప్పండి. అలా మనం అందరం మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటే ఇది 1 మిలియన్ 2 మిలియన్ కాదు, 100 మిలియన్కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ సాంగ్ హ్యాస్ దట్ పొటెన్షియల్. సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రొడక్షన్లో ఫస్ట్ సాంగే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ కాజల్ బంగారం. అండ్ నౌ సిరి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రితు అండ్ ప్రొడ్యూసర్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్. సో హ్యాపీ ఫర్ యూ. సాంగ్ చాలా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, అన్నీ బాగున్నాయి. మీరు ఇలానే ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. అంటే సాంగ్ ఎంత బాగుందంటే అది మూవీలో అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ అందుకే సిరి త్వరలో బంగారం. మూవీస్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిరి బంగారం గారు. అండ్ నౌ రిక్వెస్టింగ్ అఖిల్ సార్థక్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Hello everyone. First of all, congratulations Ritu. Thank you. And Demon. Demon ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే నాకు కూడా కొంచెం భయమైంది. బట్ రితు సపోర్ట్గా ఉంది కాబట్టి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బికాజ్ చాలామంది సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత కపుల్స్లో ఉంటారు, లైక్ యూనో ఆ బాండ్ని కంటిన్యూ చేస్తారు. బట్ సపోర్ట్ అనేది ఏ అమ్మాయి ఇవ్వదు. బట్ తను నీకు ఇచ్చే సపోర్ట్ ఐ రియలీ ఫీల్ దట్ సో మచ్. బికాస్ బయటకు వచ్చిన తర్వాత అందరు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ షీ గేవ్ యూ సో మచ్ ఆఫ్ సపోర్ట్. అండ్ సాంగ్లో లైక్ వీ కెన్ సీ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఆల్రెడీ నేను చూశాను ముందే, బట్ ఇక్కడ థియేటర్లో చూడడం ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ పవన్, ఐ థింక్ సో ఈ సాంగ్ 1 మిలియన్ 2 మిలియన్ అయితే నేను చెప్పను, ఇట్ విల్ గో టిల్ 100 మిలియన్. సో ఐ ఫీల్ నువ్వు ఏదైతే నీ ప్రొడక్షన్ హౌస్ క్రియేటివిటీగా పెట్టాలనుకుంటున్నావో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకేమైనా చెప్పాలా బంగారం నీ గురించి? రితు గురించి చెప్పడానికి అయితే చాలా ఉంది. యాక్చువల్లీ షీఈస్ వెరీ 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 హార్డ్ వర్కింగ్. అండ్ ప్రతిరోజు లైక్ షీ ట్రైస్ టు యునో టేక్ ది ఆపర్చునిటీ. ప్రతి ఆపర్చునిటీ వదలదు, ఏ ఆపర్చునిటీ వదలదు యాక్చువల్లీ. అండ్ దట్ షోస్ హౌ డిటర్మైన్డ్ షీ ఈజ్ అండ్ ఫోకస్ షీ ఈజ్ ఆన్ టెలివిజన్, నవ్వుకుంటూ మళ్ళీ ఇక్కడ సాంగ్స్ చేసుకుంటూ. అండ్ యూట్యూబ్ షార్ట్స్ చైతు దగ్గర నుంచి నేర్చుకుని చేయడం, దట్స్ వండర్ఫుల్. అండ్ కంగ్రాచులేషన్స్ మళ్ళీ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. Alright, thank you. Thank you Kajal, thank you Siri for joining us. Have a good night. And now Nisha garu to speak a few words please. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఇట్స్ సో నైస్ టు సీ సో మెనీ పీపుల్ హు హ్యావ్ కమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డిమాన్ అండ్ రీతు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ గ్యాదర్, బట్ ఇట్ లుక్స్ సో నైస్ దట్ యూర్ గివింగ్ సో మచ్ లవ్ టు దెమ్. And these two Bangarams have done a great job along with the entire team.
So, and a little extra about Ritu. So, I have known her since many years. She's still been the same. I know how much strong woman she has become today and how much strong girl she was back then. And తనకి ఎప్పుడు నేను హ్యాపీనెస్సే కోరుకుంటా అండ్ సక్సెస్సే కోరుకుంటా. ఐ ఆల్వేస్ వాంట్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ త్రూ అవుట్ యువర్ లైఫ్ అండ్ విల్ మేక్ షూర్ దట్ ఇట్స్ దేర్ ఆన్ యువర్ ఫేస్ ఆల్ ద టైమ్. And lots of love. And Demon, I'm so happy and congratulations, such a young producer. And lot more success to you and wishing you a lot more way to go. Congratulations. Congratulations. All right, thank you very much, Nisha garu. Thank you very much, Akhil, for joining us. And yes, సిరి ఏడి కమ్. ఏం లేదండి, ఇప్పుడు సాంగ్ చూసాం బంగారం, నిజంగా అద్భుతంగా బంగారంలా ఉంది. ఇప్పుడు ఈ సాంగ్లు నాకంటే డెమోన్ గారు ఇప్పుడు మా సావిత్రి సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా చేశారు, సూపర్గా యాక్ట్ చేశారు ఆయన. అంటే నేను ఎవరితో పోల్చాలంటే కమల్ హాసన్ గారితో పోల్చేస్తా, అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నాకు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి, ఎందుకంటే అది అంటే నేను చెప్పని సినిమాలో మీరే చూస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ సాంగ్ చూశాక మన హీరోయిన్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి, అలా వెనక్కి ఆగి అసలు ఊహించలేదు అసలు. వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్ అది. అంటే మరి డాన్స్ మాస్టర్ చేయించారా, ఆవిడ ఓన్గా చేశారా ఈ బంగారం సాంగ్లో, అద్భుతంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 16 రాను ముంబైకి రాను లిఖిత డెమోన్ పవన్ చేసిన సాంగ్ ఒకటి ఉంది, అది మేము అదే ఆడియో లాంచ్ లాగా దిగిపోతున్నాం. మీరందరూ బ్లెస్ చేయాలి. కానీ నిజంగా అసలు యాక్టింగ్లో ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. అంటే డెమో పవన్ చేస్తారనుకోరు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా, అంటే మీకు సినిమాలో చూద్దరు కానీ సావిత్రి దాంట్లో. థ్యాంక్ యూ ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మా డిమాండ్ పవన్కి. సో ఆల్ ది బెస్ట్, బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రీతు గారికి, వీళ్ళిద్దరూ నా లైఫ్లో బంగారాలే. ఎందుకంటే ఇటు చూస్తే వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు, ఇటు చూస్తే వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు. తల్లిని ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈక్వల్ టు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పరిపూర్ణంగా నమ్ముతాను. సో ఇద్దరు బంగారాలు కలిసి ఒక అద్భుతమైన బంగారం ప్రాజెక్ట్ చేశారు. ఇది నిజంగానే అద్భుతమైన బంగారం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ది బెస్ట్. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. సుజాత గారు. అందరికీ హాయ్. అండ్ నిజంగా పవన్ ఏ పని చేసినా నువ్వు ఆ పనిలో డెఫినెట్లీ సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే నువ్వు నన్ను పిలిచే పిలుపు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో మా మరిది కూడా నన్ను అంత ఆప్యాయంగా పిలవడు వదిన అని. సో నన్ను అంత ఆప్యాయంగా పిలుస్తాడు. వదిన అంటే ఆల్వేస్ అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటారు. మీ అమ్మ నీ సక్సెస్ గురించి ఎంత కోరుకుంటుందో సేమ్ అంతే నేను కూడా అనుకుంటా. ఏ పని చేసినా నీకు అంతే సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా పవన్. కంగ్రాచులేషన్స్ రీతు, నిజంగా అంటే చాలా అందంగా కనిపించినావు దాంట్లో, అంటే బయట కూడా బాగున్నావు. సో కంగ్రాచులేషన్స్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. అండ్ స్పెషల్ మెన్షన్ నాకు, అపార్ట్ ఫ్రమ్ అగ్ని పరీక్ష పక్కన పెడితే, బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్లో బాండ్స్ కానీ మీరు అందరు చూస్తారు, బట్ నాకు రాకేష్ అన్న ఇచ్చిన సపోర్ట్ కానీ, రాకేష్ అన్న ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ చైతు బ్రో, యు ఆర్ వెరీ గుడ్. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశాడు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక బ్రదర్ లాగా నన్ను సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అన్నే మనకి ఈవెంట్ కూడా హోస్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇమాన్యుల్ అన్న, చైతు అన్న, రాకేష్ అన్న నాకు ఒక 3 బ్రదర్స్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను బాగా ఒక సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ హూ ఎవర్ కమ్ హియర్ అండ్ మీ లవ్ అండ్ మీ సపోర్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్.